హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇంతకుముందే చెప్పుకున్నాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదైంది. ఆయన కోసం పోలీసులు హైదరాబాద్లో గాలింపులు జరుపుతున్నారు. తెలంగాణ పోలీసులు ఒకవైపు, హైదరాబాద్ అంటే ఏపీ నుంచి వచ్చిన పోలీసులు ఒకవైపు ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆయన మీద ఈ నెల 20న రెంటచింతల కోర్టులో ఎస్ఐ మెమో దాఖలు చేసినట్టుగా కూడా తెలిసింది. ఆ రోజే కేసు నమోదు చేశారు. దాదాపుగా 3 చట్టాల కింద ఐపీసీ, ఆర్పి, పీడీపీపీ ఈ 3 చట్టాల కింద 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. ఇందులో 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ కింద చూస్తే కనుక 143, 147, 448, 427, 353, 452, 120 ఈ సెక్షన్ల కింద ఐపీసీ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేశారు. అలాగే పీడీపీపీ కింద ఒక సెక్షన్ కింద నమోదు చేశారు. ఇక ఆర్పీ కింద కూడా ఆయన మీద కేసులు నమోదు చేశారు. సో మొత్తం మీద అయితే ఆయన ఒక 7 సంవత్సరాల శిక్ష, ఒక సెక్షన్ కింద 2 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది, ఇంకొక సెక్షన్ కింద 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా 4 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి ఇందులో. దీని మీద ఈసీ స్పందించింది. అంటే కేంద్ర ఈసీ స్పందించేదాకా కూడా ఇది జనబాహుళ్యానికి తెలియదు. వాస్తవానికి రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్తుంది ఏంటంటే, ఇది ఆల్రెడీ పక్క రోజే మేము దీనికి సంబంధించి మేము ఇచ్చేసాము ఆధారాలు పోలీసులకు. ఏదైతే ఈవీఎంలు ధ్వంసమైనాయో మొత్తం రాష్ట్రంలో చూస్తే 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనాయి. వాటిలో 7 మాచర్ల పరిధిలోని ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. వీటన్నిటికి సంబంధించి పోలీసులకు ఆధారాలు ఇచ్చాము, 20వ తారీఖు ఆయన కేసు కూడా నమోదు చేశాడు అని చెప్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు వివరించాల్సిన అవసరం సీఈఓకు ఉంది, కానీ ఆయన వివరించలేదు. సో బహుశా ఇది కేంద్ర ఎన్నికల సంఘం దాకా వెళ్ళదులే అని భావించి ఉండొచ్చేమో అనుకుంటున్నారు. దీని మీద ఎప్పుడైతే ఎలక్షన్ వాచ్ కన్వీనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దీన్ని ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగిందో, ఇప్పుడు ఆయన స్పందించి దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరాలు వెల్లడించారు. మొత్తం 10 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎట్టకేలకు ఆయన పట్టుకొని ఆయన మీద శిక్షించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇది సిగ్గుమాలని చర్య అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఇది 20వ తారీఖు కేసు నమోదవడంతో పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు వాళ్ళు ఏపీ నుంచి బయటకు వచ్చేసారు, హైదరాబాద్లో ఉన్నారని తెలిసింది. హైదరాబాద్లో కూడా హైదరాబాద్ బాంబే రూట్ మీద బాంబే విమానాశ్రయానికి వెళ్ళి బాంబే విమానాశ్రయం నుంచి ఇతర దేశాలకు వెళ్ళటానికి వీళ్ళిద్దరు బ్రదర్స్ ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగా పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు కంది దగ్గర, అంటే పటాన్చెరువు దాటిన దగ్గర తర్వాత కంది వస్తుంది, ఆ కంది దగ్గర పోలీసులు ఈ కారును ఆపినట్టుగా చెప్తున్నారు. ఆపితే అందులో కేవలం ఒక డ్రైవరే ఉన్నారు, మిగతా వాళ్ళిద్దరు దిగి పారిపోయారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళిద్దరు పారిపోతే ఎక్కడికి వెళ్ళారు, సో ఏ విమానాశ్రయం గుండా వెళ్ళినా కానీ పట్టుకునేలాగా లుక్అవుట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. ఈ లుక్అవుట్ నోటీసులు అంటే విదేశాలకు పారిపోకుండా ఎక్కడ చూసినా కానీ పాస్పోర్ట్ ఆయనది చూపించగానే ఆయన పట్టుబడే అవకాశం ఉంది. సో ఈ రకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ముప్పేట ఆయన దాడి చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఎటు వెళ్ళినా కానీ ఆయన్ని పట్టుకుని సాయంకాలం 5 దీని మీద నివేదిక ఇవ్వాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల తర్వాత మొత్తం కదిలిందని చెప్పాలి. అప్పటి వరకు మరి పోలీసులు ఎందుకు ప్రపంచానికి చెప్పలేదు, అలాగే ఈసీ ఎందుకు చెప్పలేదు? పక్క రోజే ఈసీకి తెలిస్తే, అంటే ఆ క్షణమే ఈసీకి తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ అధికారులు ఉంటారు కదా అక్కడ, ఒక ఈవీఎంని బద్దలు కొట్టిన తర్వాత ఇట్లా ధ్వంసమైందని చెప్పి రిపోర్ట్ చేస్తారు కదా. రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ రీపోలింగ్ చేయాలా, నిజంగా డేటా ఉందనేది కూడా చెప్తారు. దీని మీద అడిగితే ఆయన ఏం చెప్తున్నారు, ధ్వంసమైంది కానీ లోపల డేటా మాత్రం అట్లానే ఉంది, వేరే ఈవీఎంలు పంపించి చేశామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత గల అధికారిగా ఇది కొన్ని సంఘటనలు జరిగిన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ విషయాన్ని కూడా ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని ఘటనలు జరిగినాయి, వీటికి సంబంధించి రీపోలింగ్ అవసరమా లేదా అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారం రీపోలింగ్ అవసరం లేదన్నట్టుగానే చెప్పారు. సో కేవలం ధ్వంసమైందే తప్ప దాంట్లో ఉన్న డేటా మాత్రం అట్లానే ఉంది, ఆ డేటాను మేము రికవరీ చేశామని చెప్పి చెప్తున్నారు. పోలీసుల వైపు నుంచి కూడా పోలీసులు కూడా దీని మీద వెంటనే వేగంగా స్పందించలేదన్న ఒక విమర్శలు అయితే గట్టిగా వినపడుతున్నాయి. 13వ తారీఖు జరిగితే 20వ తారీఖు కేసు పెట్టారు. అంటే వారం రోజుల పాటు దీన్ని ఏం చేయాలని బహుశా ఆలోచించి ఉంటారు.
సో ఎప్పుడైతే ఈ కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిందో ఏపీ నుంచి పోలీసు బృందాలు తెలంగాణకు వచ్చినాయి. తెలంగాణలో కొంతమంది స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సహకారం తీసుకున్నారు. మొత్తం మీద కార్‌ని అయితే పట్టుకోగలిగారు కానీ మనుషులను పట్టుకోలేదు. మరి ఎక్కడున్నారు? ఏ ఫామ్ హౌజుల్లో తిరుగుతున్నారో మొత్తం మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనపడుతోంది. 7 ఏళ్ల జైలు శిక్ష ఖాయంగా కనపడుతోంది.